తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో మాటల యుద్ధం. గతంలో నాసి రకం వస్తు సరఫరాపై చర్చలు. బహుజన సమాజ్ పార్టీ నాయకులు నిరసనలు. అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్. విపక్షాల తీరుపై మండిపడిన మంత్రి. సమన్వయ లోపం జరగటం సహజం. మూలపడిన టెండర్ల ప్రక్రియ. దుమారం లేపిన అధికారుల తీరు. గత ప్రభుత్వం హాస్టల్ నిర్వహణ పట్టించుకోలేదని, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వల్ల, వస్తువుల సరఫరాదారులు నాసిరకం వస్తు సరఫరా వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతిందని అసెంబ్లీ సమావేశంలో బట్టి విక్రమార్క అన్నారు. తమ ప్రభుత్వం వీటన్నిటినీ పరిశీలించి హాస్టల్ విద్యార్థుల విద్యతో పాటు పౌష్టికాహారం అందించే విధంగా కొత్త మెనూ ప్రవేశపెట్టామని తెలిపారు. భారతదేశం గర్వించేలా యంగ్ ఇండియా మోడల్ స్కూల్స్ ప్రవేశపెట్టామని, ప్రైవేట్ స్కూల్స్కు దీటుగా ఇవి ఉంటాయి అని ఆయన అన్నారు. ఇచ్చే బిల్లు లేకపోవటం వల్ల చివరికి ముక్కిపోయినాయో మురిగిపోయినాయో కాలే తడక ఏరు చేసుకొచ్చి ఇస్తా ఉంటే అయ్యే వండి పెడతా ఉంటే చాలా చోట్ల అనారోగ్యానికి గురై పిల్లలు బాధపడతా ఉంటే కూడా వీళ్ళకి కనికరం కలగలేదు, పెంచలేదు. మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు యావత్ మంత్రి మండలి అంతా కలిసి కూర్చొని ఆలోచన చేశారు. ఈ బిడ్డల భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు. వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆరోగ్యకరంగా న్యూట్రిషన్గా ఎదగాలంటే వాళ్ళ డైట్ ఛార్జెస్ పెంచాలని ఒకటేసారి 40% డైట్ ఛార్జెస్ పెంచింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచింది అధ్యక్ష. ఇది మాకు ఈ రాష్ట్ర బిడ్డలపైన ఉన్నటువంటి మమకారం, బాధ్యత. ఆ బాధ్యతను మేము నెరవేర్చుకుంటూ పోతా ఉంటే వీళ్ళు తగుదనమ్మా అని రెసిడెన్షియల్ స్కూల్స్ పోయి ఆడ ఆ స్కూల్ బిల్డింగ్స్ కట్టలేదు, వాళ్ళ పెట్టే భోజనానికి సంబంధించిన డబ్బులు పెంచలేదు. మళ్ళీ ఇప్పుడట్ట తగినమ్మ ఆడిపోయి వాళ్ళ కోసం ఏదో పోరాటం చేస్తున్నాం, వాళ్ళ కోసమే ఉద్యమిస్తున్నాం, వాళ్ళ కోసమే బతుకుతున్నాం అని చెప్తా ఉన్నారు. ఎట్లా అధ్యక్ష ఇది? అధ్యక్ష, మేము కేవలం డైట్ బిల్స్ పెంచడమే కాదు, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, హాస్టల్ బిల్డింగ్స్ అన్ని కూడా ఒకటే తరగతుల్లో అక్కడే భోజనం, అక్కడే పాఠాలు, అక్కడే పడుకోవటం. ఈ ఇబ్బంది ఏందని ఆలోచన చేసి మొత్తం మంత్రి మండలంతా కూర్చొని అసలు భారతదేశం మనకెళ్ళి చాంద్రాయణగుట్ట ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ సజావుగా పార్లమెంటరీ మోడ్లో జరగటం లేదని విమర్శించారు. అజెండాను అమలు పరచకుండా సభను నడుపుతున్నారని, ఇష్టానుసారం ఎవరికి వారు వ్యవహరిస్తే సభా సమయం వృధా అవుతుందని, మిగతా సభ్యులకు మాట్లాడే అవకాశం లేకుండా పోతుందని అన్నారు. అక్బరుద్దీన్తో బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఏకీభవించారు. Has a right, and Honorable Speaker, you also have the right to take up any issue listed in the agenda. But there is a parliamentary practice, sir, where the floor leaders are taken into confidence and they are informed, okay, this is the reason, we'll just jump in the order. Sir, I came and I asked and I was told that we will be taking up the bills. Sir, I'm sitting there preparing for the bills. And suddenly what we see is that you have taken up the short discussion, sir. Sir, it is so unfair, sir. You have to come for the rescue, sir. I am not questioning your authority, sir. You can take anything, sir. But, sir, the floor leader should be taken into confidence. And, sir, I'm not against the discussion, sir. Sir, 3 times, sir, we have already had the discussion. 3 times the question has come. This is the 8th time that the House is discussing on the finances, sir, loans. And after 9, they say N numbers, sir. N numbers we are discussing on finances, loans, liabilities, interest. Sir, 7th and 8th time. Sir, I'm not against this, sir, but please take us into confidence, sir.
We need a clarification, sir, so that we can at least prepare ourselves, sir. I request you to please come for the rescue, sir. And once again, I'm saying I'm not questioning your authority at all, sir. You have all the rights to take, sir. But it is a parliamentary practice where all the floor leaders are being taken into, confidence कि भाई CM साहब को जाना है, मिनिस्टर साहब को कहीं जाना है या कुछ मीटिंग है, जरा पहले ये ले लेंगे. तो we can go and prepare, sir. At least इतना तो coordination करो, sir. Sir, in Parliament, whenever the Parliament is announced, they announce the Parliament will start on this day, it will end on this day. Still, we do not know when are we ending the session. Every time the BSc is conducted, sir, whatever decision has been taken in BSc, it is circulated. Up till now, we don't know. Only one sentence came, Speaker will decide. Yes, sir, your authority, you have the authority, you can decide. But the question is, when are we going to decide? If the government is unable to run the house, so I can understand and imagine how they are running the government, sir. Harish Rao garu. Sir, I fully agree with Akbaruddin Owaisi sir. Akbaruddin Owaisi garu వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం అధ్యక్ష. Government has a right, and honorable speaker. సభలోకి వచ్చిన తర్వాత కూడా అజెండా కాపీ తమకు అందటం లేదని ప్రతిపక్ష సభ్యులు సభలో పట్టుపట్టారు. మొదట ఎంఐఎం శాసనసభ్యుడు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ సజావుగా జరగటం లేదని పట్టుబట్టగా తర్వాత బీజేపీ నిర్మల్ శాసనసభ్యుడు మేలేటి మహేశ్వర్ రెడ్డి తమకు కూడా అజెండా అంశాలు తెలపటం లేదని స్పీకర్ తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. సబ్జెక్ట్ టేకప్ చేసేటువంటి డిస్కషన్ మీకు ఉన్నప్పటికీ మీరు ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆ సెక్రటరీ గారికి ఉన్నది అధ్యక్ష. నేను కూడా స్వయంగా సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి మరి ప్రిపేర్ కావాలి సార్, నేను మరి దేని మీద ప్రిపేర్ కావాలంటే వారు బిల్స్ మీద డిస్కషన్ ఉంటుంది, నేను స్పీకర్ గారితో మాట్లాడిన తర్వాత చెప్తానని కూడా వారు అన్నారు సార్. మరి మేము కూడా బిల్స్ మీద ప్రిపేర్ అయినాం సార్. సడన్గా మరి సార్ ఇప్పుడు గత ప్రభుత్వం చేసిందని చెప్పి మీరు కూడా అదే మాదిరిగా చేస్తానని మీరు అనుకోవడం వల్ల మరి మాలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి మీరు ఏది చేసినా కూడా ఇన్ఫార్మ్ చేయండి సార్. కనీసం ఎనీవే మీరు ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా మాకు రావడం లేదు సార్, ఎజెండా రావడం లేదు సార్. మాకు ఇబ్బందిగా ఉంది, ప్రిపేర్ కావడానికి కూడా సమయం ఉండలేదు సార్. ఈరోజు మేము లంచ్ అవర్లో మీరు బ్రేక్ ఇస్తే కూడా మేము ఇక్కడ కూర్చొని ప్రిపేర్ అవుతున్నాం సార్. సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలకు ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. అప్పుడప్పుడు చిన్న సమన్వయ లోపం జరగటం సహజమని, అయినా తాము అజెండా విస్మరించలేదని, సభ్యుల కోరిక మేరకే అంశాలు అజెండాలో చేర్చామని ఆయన చెప్పుకొచ్చారు. ఎక్కువ సమయం కేటాయించినా ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. దాంతో ప్రతిపక్షాల సభ్యులు పెద్ద పెట్టున నిరసన వ్యక్తం చేశారు. దాంతో సభలో గందరగోళం నెలకొంది. आपके कॉन्फिडेंस को लेंगे, मैं बोल रहा हूं ना, एक बार तो कभी कभी होता है. जैसे సార్ బిల్లు ప్రిపరేషన్కి నిన్న రెవెన్యూ చట్టానికి సంబంధించి వారు అడిగిన తర్వాత సార్ రెవెన్యూ చట్టము సంబంధించి సమయం అడిగినారు అధ్యక్ష. సమయం ఇవ్వాలనే ఓ దృక్పథంతో నిన్నటి నుంచి దీని తర్వాత ఇంకా కూడా సమయం దొరుకుతుందని, దీనికి సమయం ఎక్కువ ఇస్తే కూడా తప్పే సార్. మీరు సమయం ఇచ్చిండ్రు, ఇంకెక్కువ ఇచ్చే కూడా మీరు తప్ప. సమయం ఇస్తేనేమో ఎందుకు ఇచ్చిందని అడుగుతారు, సమయం ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వలే అంటారు. I always respect Akbar bhai jo bole, we should have told, okay, our web source, some office should have told, there should have been some gap. We no, that was the gap. That that was no, yeah, वो सा होता भाई कभी कभी, आप मान लें. नहीं, गलती को मानने नहीं सर. why we should sorry? It's the honorable speaker's direction which has to be followed. Why? No, that is not our job. It's not my job to take you out of consideration and out of respect for the floor leader. He being the floor leader, we are answerable. He being the floor leader, we are answerable. Who is the floor leader there? You are not the floor leader there. సంవత్సర కాలంలో తాము మహిళల కోసం ఎంతో చేశామని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, కళ్యాణ లక్ష్మి పథకాలకు 6,194 కోట్లు ఖర్చు పెట్టామని, అందులో 1,375 కోట్ల బకాయిలు ఉచిత ప్రయాణం కోసం ఆర్టీసీకి చెల్లించామని, కళ్యాణ లక్ష్మి కోసం 6,194 కోట్లు చెల్లించామని తెలిపారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులపై వడ్డీ చెల్లింపులు కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయని అన్నారు. తమను విమర్శించేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ మహాలక్ష్మిగా మేము గౌరవిస్తున్నాం, పూజిస్తున్నాం. అది మన సాంప్రదాయం కూడా. అందుకోసం వాళ్ళ కోసం మేము ఒక పథకాన్ని ఈ రాష్ట్రంలో ఏ మూల నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం కోసం ఒక పథకాన్ని మేము అనౌన్స్ చేశాం. రాగానే ఆలస్యం అవుతుందేమో అని చెప్పి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలోనే బయటికి పోతే ఆలస్యం అవుతుందనే బస్సులను కూడా ఇదే అసెంబ్లీకి తెప్పించుకొని ఇక్కడ నుంచే ఆర్టీసీ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభం చేసి దానికోసం 1,375 కోట్ల రూపాయలు చెల్లించాము ఆర్టీసీ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు చెల్లించడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కోట్ల సార్లు ఆ బస్సుల్లో ఉచితంగా తల్లిగారింటికో, హాస్పిటల్కో, బిడ్డను చూడటానికి స్కూల్కో, లేకపోతే ఇంకొక పెళ్ళిళ్ళకో, లేకపోతే దేవాలయాలకో ఎక్కడ పడితే అక్కడ ఉచితంగా ప్రయాణం చేయగలుగుతున్నారు. అలా ప్రయాణం చేయగలుగుతున్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి టిక్కెట్ల ధరని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థకి ప్రతి నెల డబ్బులు కట్టడం వల్ల 1,375 కోట్లు ఇప్పటికల్లా కడితే తద్వారా అది ఆపరేషనల్ ప్రాఫిట్స్లోకి వచ్చి ఆర్టీసీ ఏమైపోతుందనే ఆందోళన నుంచి ఈరోజు ఆర్టీసీ అద్భుతంగా ఈ రాష్ట్రంలో ఎదుగుతూ ఉంది అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆ పక్కన మహిళలకు మేలు చేస్తూ ఇంకో పక్కన మన ప్రభుత్వ రంగ సంస్థను కూడా బతికించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి 2,311 కోట్ల రూపాయలు అంటే అధ్యక్ష వీటన్నిటికీ స్కీమ్ సంబంధించి జీతాలకు సంబంధించి 61,194 కోట్ల రూపాయలు ఈ 10-11 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఒక పక్కన అప్పులు కడుతూ ఇంకో పక్కన ఇవన్నీ చేసుకుంటూ ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెడుతూ ముందుకు పోతా ఉన్నాం. ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? డబ్బులన్నీ దోబరా చేసింది. ఏం దోబరా చేసినావు? మీరు తీసుకొచ్చిన అప్పులకి వడ్డీలు అసలు కట్టలేక ఆ కట్టే కార్యక్రమంలో ఇన్ని వేల కోట్లు కడుతూ ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇది మేము గత పేదలకు అందవలసిన ఉచిత రేషన్ బియ్యం పక్కదారి పడుతుండడంతో స్థానిక రూరల్ పోలీసులు పట్టుకున్న సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానిక రాజీవ్ గృహకల్ప సమీపం బాలాజీ ఇండస్ట్రీస్ కమ్ రైస్ మిల్లులో నుంచి దాదాపు 70 క్వింటాల రేషన్ బియ్యం పట్టుకున్నారు. మిగతా రైస్ మిల్లులో సామాన్యులకు చెందాల్సిన బియ్యం పక్కదోవ పడుతున్నాయి. వీటికి సంబంధించిన సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామంటున్న ఎస్ఐ విజయ్ కుమార్తో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. నగర్ జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజుల కిందట గోదాంలో మాయమైనటువంటి బియ్యం అనే సంఘటన మరొక ముందుకే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బండమీది సమీపంలో ఉన్నటువంటి రైస్ మిల్ దగ్గర 70 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత గురైందని చెప్పుకోవచ్చు. అదే విషయంపై మాట్లాడడానికి మన దగ్గర స్థానిక పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి ఎస్ఐ ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఎంతవరకు దొరికింది రేషన్ బియ్యం, ఎక్కడి నుండి తీసుకొచ్చారు? ఇది బండమీదిపల్లి సమీపంలో ఉన్న శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్. అతను బాలాజీ అని అతని పేరు. అతను ఒక 60 నుంచి 70 క్వింటాల పీడిఎస్ రైసు ఈ వెహికల్ తరలిస్తున్నాడనే నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం వెళ్ళి ఆడ పోయి పరిశీలించి చూస్తే ఒక డీసీఎం ఒక లారీలో ఈ పీడిఎస్ రైస్ని లోడ్ చేసి పెట్టినారు. దాని మీద మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. మేము ఈ డీసీఎంను పట్టుకొని వచ్చి దాని మీద పంచనామా చేసినాం, నిర్వహించి తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. కేవలం అక్కడ 70 క్వింటాలు మాత్రమే ఉన్నాయి, ఇంకెక్కువ ఏమన్నా ఉన్నాయి? లోడ్ ఓన్లీ 60 to 70 ఉన్నది. గోదాంలో చూస్తే ఏం లేవు, రైస్ ఏం లేదు, ఇదే ఉన్నది, లోపల ఏం లేదు. ఇది ఏ టైంలో గుర్తించారు సార్ అక్కడ ఉందని చెప్పేసి? మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైంలో వచ్చింది, పోయినా. గతంలో కూడా కొన్ని మండలంలో అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక రైస్ మిల్లులలో ఎటువంటి వ్యవస్థ జరుగుతుందని అనేక ఆరోపణలు ఉన్నాయి. మీరు ఎట్లా గుర్తించబోతున్నాం ముందు ఉన్నది? మేము అందరికీ ప్రజలకు కోరేది ఏమంటే, మీకు ఏమన్నా సమాచారం అందిన వెంటనే మాకు సమాచారం అందిస్తే మీ వివరాలు గుప్యంగా ఉంచి మేము దాని మీద తగిన చర్యలు తీసుకుంటాము. మీ వివరాలు ఏం బయటకు వెల్లడించకుండా చెప్తాము.
సో మొత్తానికి ఇది ఏదేమైనప్పటికీ కూడా రైసు మిల్లులో దొరికినటువంటి బియ్యము 70 క్వింటాలు ఉంది. దానిపైన పూర్తి దర్యాప్తు చేసి రానున్న 2 రోజుల్లో విచారణ మొదలు పెడతామని చెప్తుంది. అదేవిధంగా ఏదైతే ప్రజలకు అవగాహన కోసమైనా సరే, అదేవిధంగా అక్కడ స్థానిక ఉన్నటువంటి ఏ యొక్క రైసు మిల్లులో కూడా అనుమానం వ్యక్తమైతే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా వారు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 Sides TV, మహబూబ్నగర్. రాష్ట్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాల ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్లో పెన్షన్ పొందటానికి పక్షవాతం, తీవ్రమైన కండరాల క్షీణతతో బాధపడేవారు సదరం సర్టిఫికేట్ కోసం ప్రతి సోమవారం, గురువారాల్లో జీజీహెచ్లో వైద్యులను సంప్రదించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున తెలిపారు. పక్షవాతంతో బాధపడుతూ మంచం లేదా వీల్ చైర్కు పరిమితమైన వారు మాత్రమే ఓపీ నెంబర్ 10 నందు, తీవ్రమైన కండరాల క్షీణత, ప్రమాద బారిన పడి వెన్నుపూస సమస్యతో మంచానికి పరిమితమైన వారు సోమ, గురువారాల్లో ఓపీ 112ను సంప్రదించాలని కోరారు. సదరం స్లాట్ బుక్ చేసుకున్న రసీదు, ఆధార్ కార్డు వెంట తీసుకొని రావాలన్నారు. ఇందుకు ఆరోగ్య పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయని చెప్పారు. సదరం సర్టిఫికేట్ కోసం వచ్చేవారు నేరుగా ఆసుపత్రి వైద్య పరీక్షలకు హాజరు కావాలని సూపరింటెండెంట్ చెప్పారు. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న మాట్లాడుతూ, నిన్న పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నేడు ఆనాడు ప్రచారంలో ఉన్న అమిత్ షా విశ్వసిస్తున్న గ్రంథాలు, దేవుళ్ళు దేశంలోని మెజార్టీ ప్రజలకు జీవించే హక్కును కాలరాశాయని పేర్కొన్నారు. ఎన్నో కులాలు, మతాలు, ప్రాంతాలు ఉన్న భారత రాజ్యాంగం వల్లనే ఈ దేశం సుభిక్షంగా ఉందని వివరించారు. అమిత్ షాను బర్తరఫ్ చేయకపోతే గల్లీ నుండి ఢిల్లీ వరకు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మేము ఈ నాగర్ కర్నూలు వేదికగా బీజేపీ పార్టీకి ఒకటే సవాల్ విసురుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో అందరి వాడు, ఈ దేశంలో ఉన్న ప్రజలందరి వాడు, ఈ దేశ ప్రజల కోసం ఈ దేశంలో అందరూ సమానంగా ఉండాలనేటువంటి రాజ్యాంగాన్ని రచించి ఈ దేశ ప్రజల కోసం ఇచ్చినటువంటి మహానుభావుడు. ఆ మహానుభావుణ్ణి మీ కులతత్వం, మీ హిందూ తత్వంతో మరి ఉద్దేశపూర్వకంగా మరి పెద్దల సభలో మాట్లాడే సభలో మరి ఆ విధంగా మాట్లాడడం చాలా మరి హేమకరమైన చర్య. మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఒకటే తెలియజేస్తున్నాం, కేంద్ర మంత్రి అమిత్ షాను ఆ రికార్డులకి వెళ్ళి తొలగించాలి. మేము ఒకటే చెప్తున్నాం, బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వెంటనే మరి ఆ యొక్క కేంద్ర హోంమంత్రి పని నుంచి మరి డిస్మిస్ చేయాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని నాగర్ కర్నూలు వేదికగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు భోజన సరఫరా కోసం నిర్వహించే టెండర్ల ప్రక్రియ మూలపడింది. జూలై నెలలో ప్రారంభమైన టెండర్ ప్రక్రియ ఇప్పటి వరకు ఇంకా ఫైనల్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. జీజీహెచ్లో డైట్ టెండర్లకు సంబంధించి మొదట 12 మంది టెండర్లు దాఖలు చేయగా ప్రస్తుతం 6 నుండి 7 పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జీజీహెచ్లో పురుగుల అన్నం, కాలం చెల్లిన ఆహార పదార్థాలతో వండిన ఉదంతాలు బయటకు వచ్చిన అధికారులు మాత్రం కాంట్రాక్టర్కి క్లీన్ చీట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. టెండర్ను గతంలో పనిచేసిన వ్యక్తికే మళ్లీ కట్టబెట్టేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పనిచేసి ట్రాన్స్ఫర్పై వెళ్లిన ఏడీని తీసుకొచ్చి డైట్ టెండర్ల స్క్రూట్నీని నిర్వహించడం తీవ్ర దుమారం లేపింది. ఇలాంటి గందరగోళం మధ్య జరిగిన డైట్ కాంట్రాక్ట్ టెండర్ దస్తాలు కలెక్టర్కు చేరాయి. సమయం వృధా చేయకుండా ఎవరైతే మంచి భోజనం అందిస్తారో వారికే డైట్ టెండర్ అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెక్లం రాజేశ్వరరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెడ్డి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పార్లమెంట్ నిండు సభలో కించపరిచినట్లుగా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని చెక్లం రాజేశ్వరరావు అన్నారు. అదేవిధంగా యావత్ భారత పౌరులందరికీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిన్న రాజ్యసభలో కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అంబేద్కర్ 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 అనడం ఫ్యాషన్ అయిపోయిందని చెప్పేసి తీవ్రమైన అగౌరవపరిచే విధంగా అంబేద్కర్ గారిని అగౌరవపరిచే విధంగా వారు అధికారం ఉందనే అహంకారంతో, వారు దురుద్దేశంతో అంబేద్కర్ గారు అంటే ఇష్టం లేక ఈ భారతదేశంలో ఉండి ఈ భారతదేశ రాజ్యాంగం వల్ల అతను ఎంపీ అయి ఉండి ఈ భారతదేశ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని బాధ్యతల్ని అనుభవిస్తూ రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి బాధ్యతల్ని అనుభవిస్తూ కూడా అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది చాలా అగౌరవపరిచినట్టుగా కాంగ్రెస్ పార్టీ భావించడమే కాదు, టోటల్గా దేశంలో ఉన్నట్టు. మల్లాపూర్లోని ఓ మొబైల్ షాప్లో హుషారు జాంబిరెడ్డి హీరోయిన్ దక్ష నాగర్కర్ సందడి చేసింది. మొబైల్ ఫోన్లో ఎన్నో ఉత్పత్తులను అందిస్తున్న వివో అత్యుత్తమ ఫీచర్స్తో నూతన ఫోన్ను మార్కెట్లోకి తీసుకొని వచ్చింది. మల్లాపూర్లోని ఒక ప్రైవేట్ మొబైల్ షాప్లో మొబైల్ ఫోన్లో వివో X200 సిరీస్ మొబైల్ను హీరోయిన్ దక్ష నాగర్కర్ ఆవిష్కరించారు. భారతదేశంలోనే 200 మెగాపిక్సెల్ కలిగిన మొట్టమొదటి టెలిఫోటో కెమెరా కలిగి ఉందని, 3 రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉందన్నారు. X200 మనకి తీసుకొచ్చారు. దీనివల్ల మొబైల్ లైఫ్ స్పాన్ మరియు ఛార్జింగ్ స్పీడ్ ఉంటుంది. మీరు ఈరోజు నేను రవి కమ్యూనికేషన్ మల్లాపూర్లో ఉంది టు లాంచ్ ది వివో X200 సిరీస్. ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం జాయస్ 200 మెగాపిక్సెల్ కెమెరాని లాంచ్ చేశారు. అది మన యూత్కి చాలా సోషల్ మీడియాలో ఉంటారు. సో అమేజింగ్ కెమెరా క్వాలిటీ ఉంది. ప్లస్ బ్యాటరీ కూడా చాలా ఆల్మోస్ట్ 3 రోజులు లాస్ట్ చేస్తుంది. సో డెఫినెట్లీ ఇక్కడ చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి రవి కమ్యూనికేషన్స్లో. రవి గారు ఉండి నియోజకవర్గం ప్రధాన కేంద్రంలోని హైస్కూల్లో జరిగిన అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సందర్శించారు. మధ్యాహ్నం భోజన పథకం పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు కృషి వల్ల అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగాయని ఆమె తెలిపారు. కాకినాడలోని మెక్లారిన్ గ్రౌండ్లో శ్రీదుర్గ ట్రేడ్ ఫర్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ను పారిశ్రామికవేత్త గ్రంథి బాబ్జీ ప్రారంభించారు. అండర్ వాటర్ టన్నెల్, జలకన్య వంటివి ఆకర్షణగా నిలిచాయని ఆయన తెలిపారు. ఎగ్జిబిషన్ గేటు సొరచేప నోటిలోనికి వెళ్తున్నట్లుగా ఆహ్లాదంగా అరుదైన రీతిలో డిజైన్ చేశారు. కాకినాడ నగర పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎగ్జిబిషన్ తిలకించాలని బాబ్జీ కోరారు. నిజానికి అసలు ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసిన నేను మనస్ఫూర్తిగా భద్రరావు గారికి, మన శ్రీనివాస్ గారికి అభినందన తెలియపరచాలి. కాకినాడలో కానీ ఈ చుట్టుపక్కల ఎప్పుడు కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ నేను చూడలేదు. సో ఈ ఎగ్జిబిషన్ పేరు కూడా అండర్ వాటర్ టన్నెల్ జలకన్య. నిజంగా లోపలికి వెళ్ళి చూసి వచ్చాం. నిజంగా చూస్తుంటే ఒక అండర్ వాటర్ వెళ్ళడానికి ఫీలింగ్ వచ్చింది. మా సినిమాలో చూసాం, మేము జలకన్య ఎప్పుడు కూడా ఏదో సినిమాలో చూసాం. ఇక్కడ నిజంగా మా చూస్తుంటే జలకన్య చూపిస్తున్నారు. నిజంగా ఇది అద్భుతం ఇది. సో ఇది ఈ ఎగ్జిబిషన్స్ అంటే చాలా మందికి ఏమవుతుందంటే ఒక నాలెడ్జ్, చాలా మందికి ఎగ్జిబిషన్ నాలెడ్జ్ అనమాట. నిజంగా నాలెడ్జ్ ఇది కనిపిస్తుంది కదా. ఇది పిల్లలు బాగా ఉపయోగించుకోవాలి. రానున్న కాలంలో ఇదేంటంటే వచ్చే పండుగంతా సంక్రాంతి పిల్లలకు హాలిడే వస్తాయి. సో ఖచ్చితంగా కాకినాడ ప్రజలు చుట్టుపక్కల, కాకినాడలోనే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా వచ్చి దీన్ని ఆస్వాదించాలి. ఇది చూస్తే
మీరు ఎగ్జిబిషన్ కండక్టర్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొమర్రాజు లంకలో ఓ భార్య భర్త ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. ఝాన్సీ అనే యువతి తన భర్తను తన నుంచి వేరు చేయవద్దని వాపోయింది. తాము గత 2 సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు బాధితురాలు తెలిపింది. న్యాయం చేయాలంటూ గత 2 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టింది. ఆమెకు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. చౌలుపాలెం మండలం కొమరాజులంక గ్రామానికి చెందిన యామిని ఝాన్సీ అనే అమ్మాయికి హరికృష్ణ అనే అబ్బాయికి పెళ్లి జరగడం అయితే జరిగింది. అయితే కుల వివక్షతోటి ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ఆ అబ్బాయిని వేరు చేయడం జరిగింది. వేమన ఝాన్సీ అనే అమ్మాయికి అన్యాయం జరిగిందని రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామానికి రావడం జరిగింది. ఈ అమ్మాయిని అత్తమామలు ఎంతో బలవంతంగా విడదీస్తున్నారు. ఈ అమ్మాయిని హరికృష్ణ అనే అబ్బాయిని వాళ్ళిద్దరిని కలిపేదాకా కూడా మా మహిళా సంఘాలన్నీ కూడా అమ్మాయికి మద్దతు ఇస్తూ ఉంటామని తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం అండి. రావులపాలెం మండలమైన కొమరాజులంక గ్రామంలో యామని ఝాన్సీ అయిన నేను గండ్రోతు సత్యపండు గారి ఇంట్లో అద్దెకుండేవాళ్ళము. గండ్రోతు సత్యపండు గారు 4వ అబ్బాయి. గండ్రోతు హరికృష్ణ అయిన అబ్బాయి నేను ప్రేమించుకుని మా ఇంట్లో కొన్ని రోజులకు పెళ్లి చూపులు జరగడంతో నా మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకురావడం అనేది జరిగింది. మా అత్తయ్య గారి ఇంటికి మా మామయ్య గారి ఇంటికి తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి మా అత్తయ్య గారు మా మామయ్య గారు నా మెడలో ఉన్న పసుపు కొమ్ము తాడు తెంపేసి మెడపెట్టి బయటికి గెంటేశారు. కుల వివక్షతంగా నీ కులం ఎంత నా కులం ఎంత అన్నట్టుగా మాట్లాడి నన్ను దౌర్జన్యంగా బయటికి గెంటేశారు. నాకు న్యాయం జరగాలని 4 రోజులు తిప్పించి డిసెంబర్ 17వ తారీఖున డబ్బులకైతే సెటిల్మెంట్కి రండి, వేరే ఏ ఉద్దేశంతో అయితే రావద్దు, మీకు చేతనైంది మీరు చేసుకోండి అని చెప్పేసి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ చూద్దాం. ఈ పేరు ఎట్లా వచ్చింది, ఈ పేరు ఏ విధంగా తీసుకోవాలని అసెట్స్ కాపాడాలి. అసెట్స్ కాపాడే ప్రయత్నంలో హైడ్రా అనే ఒక అంశం వచ్చింది కనుక ప్రస్తావన చేస్తే అందరూ కూడా దీనిలో పాల్గొనాలి. ఈ చట్టం సరిగ్గా అప్పుడు అర్థమై ఈరోజు కూడా మాట్లాడతారని జస్ట్ ఎనేబులర్. టుమారో సో మెనీ అదర్ ఫంక్షన్స్ ఆల్సో విల్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్. దెన్ వీ కెన్ మెన్షన్ అనదర్ ఎనేబులర్. ఇంకేదో ఎన్వైరన్మెంట్ ఇది పెద్ద క్రైటీరియా వస్తుంది. దానికి సంబంధించి ఈరోజు ఇది హైడ్రా అనే చట్టం కాదు. దిస్ జస్ట్ అన్ ఎనేబులర్ టు మేక్ దస్ అఫీషియల్ మెషినరీ మూవ్. అధ్యక్ష, దానికి సంబంధించి ప్రస్తావన చేసుకొస్తాను. సోదరులకు తెలుసు, బాగా చదువుకుంటాడు డాక్టర్ పాల్వాయ్ హరీష్. వెన్ ఎ బిల్ గెట్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద హౌస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్ ఆఫీసర్ విల్ వెట్. దాని తదుపరి లీగల్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. లీగల్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్డ్ లీగల్ ల్యూమినరీస్ దాన్ని వెట్ చేస్తారు. వెట్ చేసి దానికి అనేక క్లాజెస్ ఉంటాయి. వెన్ ఫైనాన్షియల్ బర్డెన్ ఈస్ దేర్ ఆన్ ద స్టేట్, then we have to include the financial obligation also. There are different steps. You should have also known about it in the recent orientation classes, how the bill is being made and how bill is being presented, how bill becomes an act, and everything is clear. So the wording and all will be, I as non-practicing advocate, I'm just telling, sir, many of the statutes, many of ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.